పిల్లలు దేవుళ్ళతోని సమానం అని ఒట్టిగానే అనలేదులా పెద్దలు. వయసులో చిన్నోళ్ళే కానీ వాళ్ళ మనసులు చాలా పెద్దయి. మహారాష్ట్రలో కరువుతోని రైతులు అరిగోస పడుతున్నారు కదా, వాళ్ళ బాధలు చూసి పిల్లల మనసులు కలుక్కుమన్నట్టున్నాయి. ఒక బడి పిల్లలంతా కలిసి 20 లక్షల రూపాయలు జమ చేసి రైతులకు సాయం చేస్తుండ్రు. బడికోయేటప్పుడు అమ్మిస్తుంది కదా, రూపాయో 2 రూపాయలు, అట్లా అందరు జమ చేసి కొన్ని పైసలు ఈ స్కూల్ వాళ్ళు కూడా కలిపి అన్నం పెట్టే రైతన్న కాసరైతుండ్రు. ఇక ఈ పిల్లలందరికీ తీన్మార్ వార్తలందరి తరపున దండాలు పెడుతున్నాం. మహారాష్ట్ర కరవంటే యాదకొచ్చింది. నిన్న ఓ నీళ్ళ రైలు బయలుదేరింది కదా, మరి అది ఏడదాకా వచ్చిందో ఓ పారు అరుచుకుందాం రండి. మహారాష్ట్రలా లాతూర్ ఏరియాలా ఇవాళ పండగ జరిగింది. ఏం పండగ అనుకుంటుండ్రు? నీళ్ళ పండగ. అవునులా, నీళ్ళ పండగనే. నిన్న బయలెళ్ళిన నీళ్ళ రైలు ఇవాళ పొద్దుగాల చేరాల్సిన చోటుకు చేరింది. పూలదండలేసి ఎదుర్కొన్నారు బండిని. గంగమ్మను పట్టుకొచ్చిన భగీరథుని లెక్క ఫీల్ అయ్యి వీర లెవెల్ల స్పీచ్లు దంచిండ్రు లీడర్లు. ఆఖరికి నీళ్ళ ట్యాంకర్ల మీద కూడా పార్టీల బ్యానర్లు కట్టుకొని సంబరపడ్డారు. ఇక 10 బోగీల నిండున్న నీళ్ళని చూస్తే జనం చక్కరచ్చి పడిపోతారని ఇట్లా భూమిలోకెళ్ళి పైపులేసి సప్లై చేస్తుండ్రు. అరెరే, ఇదేందన్నా సుక్క నీళ్లు దొరకని కాడ గిట్ల పోగొడుతుండ్రు. ఏడికెళ్ళో తీసుకొచ్చి గీడ మట్టి పాలు చేయబడుతుంది. గట్టి కట్టచ్చు కదనే, లేకుంటే ఓ బకెట్ అన్న పెడితే అయిపోవు. జనమంతా మొదలు ముక్కోటి దేవుళ్లకు నీళ్ల శాఖ పెట్టి దూపార నీళ్లు దాగి పెయ్యి మీదిని నీళ్లు చల్లుకోవచ్చురు. ఎడార్లున్నోళ్లకు చిన్న బురదకుంట కనబడ్డా సంజీవిని లెక్కనే అనిపిస్తుంది. మనకింకగా పరిస్థితి రాలేదు. వచ్చినప్పుడు మీరు కూడా ఇట్లనే ఫీల్ అవుతారు. కావాలంటే చూడుండ్రి, ఇది పక్కా.